మనిషి అన్ని విషయాలను పరిశీలన చేసుకొని ఒక నిర్ధారణ మంచిది అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఏ విషయమైనా ఏదైనా చేయటం, ఏదైనా నమ్మటం, ఏదైనా ఇవ్వడం, ఇలాంటి ప్రతి విషయంలో జాగ్రత్త వహించి పరిశీలన చేసి ఆలోచించి జ్ఞానంగా ప్రతి విషయాన్ని చేస్తూ ఉంటాడు. నేను జ్ఞానవంతుణ్ణి అనుకుంటాడు మనిషి. కానీ దైవం విషయం వచ్చేసరికి అజ్ఞానముగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదేంటి అనుకుంటారా? అసలు మనం పీల్చుకొని బ్రతుకుతున్న ఈ గాలిని ఎవరు తయారు చేసి పెట్టారో ఎప్పుడైనా ఆలోచించావా? మనము నడుస్తున్న ఈ నేలను ఎవరు మన కోసం తయారు చేసి పెట్టారో ఎప్పుడైనా ఆలోచించావా? నీళ్లు, మనం తాగుతున్న నీళ్లను మన కోసం, మనకి అవసరము, మనిషికి అవసరమని ఎవరు తయారు చేసి పెట్టారో ఆలోచించావా? ఆకాశము, నిప్పు ఇవన్నీ కూడా మనిషికి అవసరము అని ముందుగానే, మనిషిని సృష్టించే కంటే ముందే వీటిని సృష్టించి పెట్టిన దేవుడి గురించి ఎప్పుడైనా పరిశీలన చేసి జ్ఞానంగా ప్రవర్తించావా? ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అంటారు. కానీ ఆ దేవుడు ఎవరు అనే విషయానికి వచ్చేసరికి ఒక నిర్ధారణకి రాలేకపోతూ ఉన్నారు. ముందుగా మనల్ని పుట్టించిన దేవుడు ఎవరు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరు అనే దాని గురించి జ్ఞానంగా ఆలోచించు, పరిశీలన చేయి. ఒక నిర్ధారణకి రావడం మంచిది. ఎందుకంటే ఆ దైవం